ప్రజలకు హామీలు ఇచ్చిన ఓట్ల కోసమే, రాజకీయ నాయకుల అవసరాలు నెరవేరిన అవకాశాలు దక్కినా కూడా అది ఓట్ల కోసం మాత్రమే. ప్రజలకు నిజంగా చిత్తశుద్ధిగా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేనేలేదు. నిజంగా మాట్లాడుకుంటే మంత్రివర్గం అనేది ఎట్లా ఉండాలంటే, ఓకే ఈ శాఖకు ఈయనైతే ఫిట్, ఈ శాఖకు ఈయనైతే ఫిట్ ఉంటాడు, ఈ శాఖలో ఈయన పనిచేస్తే ఈ శాఖ అభివృద్ధి చెందుతుంది, ఈ శాఖ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అని అన్నది ఉండాలి. ఒక ఆర్థిక శాఖ తీసుకుంటే మంచిగా ఆర్థిక శాఖ మీద, ఆర్థిక అవసరాల మీద, తెలంగాణ బడ్జెట్ మీద మంచి అవగాహన ఉండి, నైపుణ్యత ఉండి, ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసిన వాళ్లకు ఆ మంత్రిత్వ శాఖ ఇస్తే బాగుంటుంది. ఇట్లా క్రీడా శాఖ తీసుకుంటే ఆల్రెడీ కొంత క్రీడలు ఆడిన వాళ్ళకు, లేకపోతే స్పోర్ట్స్లో అవగాహన ఉన్న వాళ్ళకు, లేకపోతే జాతీయ స్థాయి ఆటలు ఆడిన వాళ్ళకు, ఇటువంటి వాళ్ళకు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, లేకపోతే ఇంకోలకో హోంశాఖ ఇస్తే బాగుంటుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టుకొని దాంట్లో ఎవరైతే నిజంగా కొంత నిష్ణాత కలిగి ఉంటారో, కొంత పరిజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళని కలెక్ట్ చేయాలి. ఇట్లా మీకు తోచినప్పుడు ఓట్లు వచ్చినాయి కదా అని మేము పదవులు ఇచ్చుకుంటూ పోతావు, మాకు ఓట్లు వచ్చినాయి కదా, ఇట్లా కాదు. అంటే గత ప్రభుత్వం గట్లనే చేసింది, ఈ ప్రభుత్వం కూడా గట్లనే చేస్తుంది. ఇంకా తేడా ఏడుంది? దయచేసి ఆలోచన చేయాలి మీరు.